బాహుబలి తెలుగు సినిమా స్టామినా చాటిన సినిమా. 5 ఏళ్ల ఉత్కంఠ తర్వాత అంచనాలు చేరుకోవడంలో జక్కన్న సక్సెస్ అయ్యాడు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మరి ఈ సంచలన చిత్రం కోసం రాజమౌళి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న ఇది. బాహుబలి ది కంక్లూజన్ తొలి రోజు ఇండియాలోనే 120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవరాల్ రన్లో బాహుబలి 2 వరల్డ్ వైడ్ 1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇదే జరిగితే పెద్ద మొత్తం వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. వరుస హిట్లతో టాలీవుడ్లో నెంబర్ 1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి బాహుబలి ప్రాజెక్టు కోసం తన 5 ఏళ్ల సమయాన్ని కేటాయించారు. ఇందుకుగాను ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. 2 భాగాల వల్ల వచ్చిన లాభాల్లో రాజమౌళికి 3వ వంతు వాటాగా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 5 ఏళ్ల పాటు రాజమౌళికి సంబంధించిన పర్సనల్ ఖర్చులన్నీ నిర్మాతలే భరించినట్లు సమాచారం. పార్ట్ 1లో లాభాలు ఎక్కువగా రాలేదు. సినిమా 2 పార్టులు కలిపి 450 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క పార్ట్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్సే 438 కోట్ల వరకు జరిగింది. బాక్సాఫీస్ బిజినెస్ పూర్తయిన తర్వాత లాభాలు ఎన్ని కోట్లనేది తేలనుంది.